సుమారు ఈ రెడ్ క్రాస్ వాళ్ళకి నెలకి 8,10,000 రూపాయలు జీవీఎంసీ వాళ్ళు ఇవ్వటం, వాళ్ళు మెయింటైన్ చేయటం, మెడిసిన్స్ కానీ ప్లస్ శాలరీస్ కానీ ఆ 8,10,000 రూపాయల్లో రెడ్ క్రాస్ వాళ్ళు ఇవ్వాలి. రెడ్ క్రాస్ వారు ఈ హాస్పిటల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. కానీ సరైన దృష్టి పెట్టక 2-3 నెలల క్రితం వరకు కూడా ఇక్కడ మెడిసిన్స్ కొరత ఉంది, వ్యాక్సిన్లు కొరత ఉంది. వ్యాక్సిన్లు ఇవన్నీ కూడా డైరెక్ట్గా జీవీఎంసీ పంపాలా. ప్రస్తుతానికైతే అన్నీ ఉన్నాయని తెలియజేయడం జరిగింది. కానీ మా నాయకులు కార్యకర్తలు కూడా ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెడిసిన్స్ ఉన్నా కానీ లేకపోయినా కానీ పక్కనున్న మందుల షాపులకి రాసి పంపించడం జరుగుతుంది. అటువంటి ఏమున్నా సరే డాక్టర్ గారి దృష్టిలో పెడతాం. అవన్నీ సక్రమ మార్గంలో నడిచేటట్టు చూడాలా. వాళ్ళకి జీతాలు కూడా సరైన సమయంలో జీతాలు రావట్లేదు. ఇప్పుడు 3 నెలల నుంచి జీతాలు రావట్లేదని స్టాఫ్ చెప్పడం జరిగింది. రెడ్ క్రాస్ వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. వాళ్ళకి ప్రతి నెల ఏ నెలకు ఆ నెల జీతం వచ్చేటట్టు చూడవలసిన బాధ్యత కూడా ఉంది. ఏదైనప్పటికీ ఫుల్ ప్లెడ్జ్డ్గా అరిలో హాస్పిటల్ అనేది నడవటం లేదు. దాన్ని సక్రమ మార్గాల్లో పెట్టవలసిన బాధ్యత జీవీఎంసీ కమిషనర్ మీద ఉంది. తప్పకుండా కూడా మా నాయకులు మేము కూడా జీవీఎంసీ కమిషనర్ దృష్టిలో పెట్టి కరెక్ట్గా మందులు ఉండేటట్టు డాక్టర్స్ ఇన్ టైంలో పబ్లిక్ సర్వీస్ చేసే విధంగా సరైన డైరెక్షన్ ఇవ్వాలని జీవీఎంసీ కమిషనర్ కూడా తప్పకుండా కలిసి, ఎందుకంటే ఈ అరిలోవా అంటే పేద ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతం. అఫ్కోర్స్ హెల్త్ సిటీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండొచ్చు, విమ్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడికి వస్తారు పేద ప్రజలు. కాబట్టి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వాల్సిన బాధ్యత జీవీఎంసీ మీద ఉంది, అలాగే రెడ్ క్రాస్ వారి మీద ఉంది. తప్పకుండా కూడా దీన్ని ఫుల్ ప్లెడ్జ్డ్ హాస్పిటల్గా కూడా మా ప్రభుత్వం రాగానే తప్పకుండా సరైన చర్యలు తీసుకుని చేస్తాం. మళ్ళీ కమిషనర్ గారిని కలిసి కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, ఇక్కడ డెఫినెట్గా ఉన్నాయి లోపాలు. అవి కూడా కమిషనర్ దృష్టిలో పెట్టి అవి కరెక్ట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం.